ఆరోగ్యం మంచిగా లేదు నాయన. ఆరోగ్యం మంచిగా లేక అప్పుడు గా మధ్యనే చచ్చిపోదును. అట్టాడు దాన్ని సూదులు మందులు వేయించుకున్నా. ఆ పింఛన్ పైసలే పెట్టి. గుర్తుపట్టేవా నన్ను? తేజ కాదు? అవునవును. పిల్ల పాపలతో చల్లగా ఒరిజినల్ మంచిగా బతకాలి. ఓకే అమ్మ, ఓకే. ఆరోగ్యం మంచిగా లేదు నాయన. ఆరోగ్యం మంచిగా లేక అప్పుడు గా మధ్యనే చచ్చిపోదును. అట్టాడు దాన్ని సూదులు మందులు వేయించుకున్నా. ఆ పింఛన్ పైసలే పెట్టి. గుర్తుపట్టేవా నన్ను? తేజ కాదు? అవునవును. కండు ఇంతవరకు అయితే కండు మస్కలు వచ్చినాయి నాన్న. నీ రూపకార్థం బట్టి ఏర్పాటు చేసినా గానీ లేకపోతే గుర్తు పెట్టుకున్నావు నన్ను? నన్ను గుర్తు పెట్టుకున్నావు అంటే పట్టుకున్నా నన్ను మర్చిపోయిందా అని అనుకుంటున్నారు. బిజీగా ఉండడం ద్వారా రాలేదమ్మా ఇన్ని రోజులు. నేను నా శివ అవతలికి వెళ్ళినా కూడా మీరు రావాలి. తప్పకుండా వస్తా అమ్మా. తప్పకుండా వచ్చి నన్ను దానం చేసి అమ్మా అయ్యాలి. నాకు ఇవ్వకుండా బంధు కావాలి. అవ్వరు కనుక నాకు ఇయ్యాలి. నేను బతకలేను. తప్పకుండా ఇయ్యి ఒక ఇప్పుడు మధ్యనే ఇప్పుడే ఇస్తాను కానీ కాశ మధ్యన కూడా నన్ను కాశ మధ్యలో పెట్టుకోరాదు. తప్పకుండా అనాథ బిడ్డ. తప్పకుండా తప్పకుండా అనాథ బిడ్డ. అందరికి అన్నం పెట్టేదండి. ఇప్పుడు 4 సంవత్సరాలు నేను మర్చిపోలే. 4 ఏళ్ళు 4 సంవత్సరాల నుంచి మర్చిపోలే. నన్ను కాపాడుకోరి 4 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నా కదా. 7 చూడు 4 ఏళ్ళు వస్తూనే ఉన్నా. రైస్ బియ్యం తీసుకొచ్చిన, కూరగాయలు తీసుకొచ్చిన, అండ్ పప్పు, ఉప్పు, నూనె, తర్వాత గోధుమ పిండి, తర్వాత డబల్ రొట్టెలు, తర్వాత పేస్ట్లు, సబ్బులు, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన నీకోసం. సరేనా? సరే. చూస్తున్నారు కదండి, ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, ఒక్కతే వండుకుంటుంది, ఒక్కతే ఉంటుంది. సో చూడండి, ఇదంతా కూడా తడి, అదంతా కూడా నీళ్లు, మొత్తం వరద. సో ఈ ఇంట్లో మరి ఈ అమ్మ ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామం, ఒడ్డుగూడెం పంచాయతీలో ఈ అమ్మ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ వీడియో చూస్తున్న వారు మా వంతుగా మేము చేశాము. సో మీ వంతుగా ఇంకెవరైనా ఈ అమ్మకు సహాయం చేయదలుచుకుంటే మరి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చి మీరు సహాయం చేయవచ్చు. మీరు ఏదో ఒక రూపంలో మరి ఈ అమ్మకు మీరు సహాయం చేయండి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం, సో ఇల్లందు నియోజకవర్గం, మరి ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో ఒడ్డుగూడెం అనే ఒక గ్రామంలో ఈ అమ్మ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కనుక ఈ అమ్మకి ఎవరైనా తోచిన సహాయం చేయాలనుకుంటే చేయండి. మరి ఇప్పటికీ మేము 4 సంవత్సరాల నుంచి ఈ అమ్మకు హెల్ప్ చేస్తూ ఉన్నాం. సో మా పరిచర్య తరపున. సో ఈరోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరైనా స్పందించాలనుకుంటే మానవతా దృక్పథంతో స్పందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇల్లు మంచిగా లేదు, నేను ఉంటట్టు లేదు. ఆయానంగా కోతులు దక్కనిస్తామని పెంకలు పడేస్తాయి. ఇప్పుడు అప్పు తెచ్చి
రెండు వేలు పెట్టి పట్టా తెచ్చైతే ఆ ఎనగర్ర మీద అంతా చింపుతాయి. ఆ పట్టా చింపితే నేను ఎండ్లా ఉండను, నాకు ఇల్లు లేదు. ఇల్లు ఒక్కటి నేను సత్యగా అంతకాలం ఈ శివం ఆ దేవుని కాళ్ళకాడికి వచ్చిందనక చెట్టు ఇల్లు ఒక 4 రేకులైనా 4 అయినా రేకులు ఈ ఇంటికి ఎన్ని పడతాయో అన్ని వేసి నాకు కాసిన నీడ చేయరి. నేను బతికిన రోజులా బతకను, కానీ ఓ 7 6 నెలలో 3 నెలలో బతుకుతారు. దేవుడు మంచి ఆరోగ్యం, దేవుడు బతికియాలి నన్ను. ఇట్లాంటి ఇంట్లో ఈ అమ్మ ఉంటున్నారు. సో అమ్మాయిగో నీకు జీవి మాల్ నుంచి చక్కని చీర కొనుక్కొని వచ్చాను నేను, సరేనా? నేను అనుకుంటానే ఉన్నా, జీవి మాల్ నుంచి చక్కని చీర పట్టుకో. చక్కని చీర కొనుక్కొని వచ్చాను. ఇదిగో డబ్బులు తీసుకొచ్చా నీకు, సరేనా? డబ్బులు ఉన్నాయి దీంట్లో, సరేనా? ఈ డబ్బులు మందులు కొనుక్కో. నీకే మందులు అయితే అవసరం ఉన్నాయో ఆ మందులు కొనుక్కో, మిగతావి దాచిపెట్టుకో, సరేనా? ఎవరు? నేను తేజ అని, సరేనా? ఈ డబ్బులు ఉంచేసుకో, ఈ చీర ఉంచేసుకో, సరుకులు తీసుకొచ్చాను, సరుకులు ఉంచేసుకో. చూడండి మీరు ఎంత దారుణకరమైనటువంటి పరిస్థితి. నాకు ఇల్లు ఒక్కటి ఇంత చేస్తాను, కానీ నాకు ఇంత కురవకుండా ఉన్నది, తడవకుండా. గోడలు కూలుతాను, గోడలు కూడా మంచిగా లేవు, గోడలు మంచిగా లేవు, రేకులు మంచిగా లేవు. పిల్ల పాపలతో చల్లగా ఒరిజినల్ మంచిగా బతకాలి. ఓకే అమ్మ, ఓకే.